సార్ అందరూ చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తారు. చిరంజీవి గారిని ఒకసారి డైరెక్ట్ చేయాలి అని. అటువంటిది ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చింది మీకు. ఎందుకు రిజెక్ట్ చేశారు? అదే రీమేక్ అనుకోండి. లేదండి అదే ఇది ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళింది. శైలేష్ గారికి రీమేక్ ఒకటి వచ్చింది, చిరంజీవి గారిని డైరెక్ట్ కాదు దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కరెక్ట్ ఇట్ ద అదర్ టైమ్ ఆల్సో. నన్ను ఇంటర్వ్యూలో సడన్ గా ఒక రోజు ఎవరో అడిగినప్పుడు కూడా సడన్లీ ఐ వాస్ టేకెన్ అబ్యాక్, షాక్ అయ్యా నేను. ఇదేంటి ఇదంతా వాట్ వెన్ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? నాకు అది నేను కరెక్ట్ గా ఆన్సర్ కూడా చేయలేకపోయాను ఆ రోజు. సి టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఒక ఎంక్వైరీ జరిగింది. వేరే వాళ్ళ కథలు చేస్తాడా ఈ అబ్బాయి, చేయడా అన్నది కనుక్కోండి. ఎవరి త్రూ నా పేరు ఈవెన్ బిఫోర్ దే సజెస్టెడ్ టు చిరు సార్, దే వాంటెడ్ టు చెక్ విత్ మీ. అసలు ఈ అబ్బాయి వేరే వాళ్ళ కథలు డైరెక్ట్ చేస్తాడా కనుక్కోండి అని ఎవరో చిరు సార్ దగ్గర ఉన్న మనిషి ఇంకో మనిషికి చెప్తే, ఆ మనిషి నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు. అడిగితే నేను లేదన్నా, నేను నా కథలే నేను డైరెక్ట్ చేస్తాను, ఎందుకు అని అడిగితే ఇట్లా నీ పేరు చెప్పాలనుకుంటున్నారంట చిరు సార్కి, బట్ చెప్పడానికి ముందు నిన్ను అడగాలి కదా అని అన్నారు. అడిగితే నాకు ఫస్ట్ గుండె మీద ధడేయాలంది ఒకసారి. ఇదేంద్రా బాబు, లేదన్నా ఇది ఏదో ఆపర్చునిటీ వచ్చిందని కాదు, నా పేరు చెప్పకండి. ఎందుకంటే నాకు ఆయన గురించి రాసుకున్న కథలు కొన్ని ఉన్నాయి. నేను ఆయన కలిస్తే అది తీసుకొని వెళ్ళి కలిసి ఆయన ఒకలాగా ప్రజెంట్ చేయాలన్న విజన్ నాకు ఉంది. నేను ఇంకొకరి కథ అయితే నేను చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్ చేసుకొని చేయాలి, అది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ అని ఇది జరిగింది. మెగాస్టార్ కి నో చెప్పడం అంత పెద్దోండి కాదు. ఆ రోజు దగ్గరలోనే ఉంటుంది. హోప్ఫుల్లీ ఐ మీన్ లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మూవీ టు మూవీ కదా నాగేశ్వరరావు గారు. ఇక్కడ అంతా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ మూవీస్ ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్. ఆ ప్రాక్టికల్ నేచర్ నాలో ఉంది. సో ఇప్పుడు నేను సైంధవ్ తీశాను. ద మూమెంట్ సైంధవ్ గ్రామర్ నచ్చి సైంధవ్ బాగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా people would want to work with me. If it doesn't work, they wouldn't want to work. That's simple. అంతే కదా, ఆ ప్రాక్టికల్ యాటిట్యూడ్ ఉంటే చాలా, అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్, అండ్ ఐ బిలీవ్ సైంధవ్ విల్ డూ రియలీ వెల్. దట్స్ వేర్ ఐ స్టాండ్. ఎందుకంటే సినిమా చాలా మంచి సినిమా చేసావు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే ఇది నేను ఫైనల్ కాపీ చూసి చెప్తున్నా, నాకు 1% కూడా డౌట్ లేదు ఫిల్మ్ మీద. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్. నేను వెంకీ సార్కి ఒక గ్రేట్ ఫిల్మ్ నా సైడ్ నుంచి నేను ఇచ్చేసా. ఇప్పుడు ఆడియన్స్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇది ఎంత నెంబర్లు చేస్తుంది, ఇవన్నీ నా పని కాదు. ఈ ఫిలిం ఆయన ప్రౌడ్ గా చెప్పుకునే ఫిలిం. అది నేను దట్ జాబ్ ఐ హావ్ డన్. లెట్స్ సీ హౌ ద ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్ నౌ ఇస్ వాట్ ఇస్ ద క్వశ్చన్. అది యా.